ప్రైజ్ ది లార్డ్. పాపం చేస్తున్నావా? చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపాన్ని చేస్తున్నావా? అలా పాపం మీద పాపం చేస్తూనే ఉన్నావా? పాపం చేయకుండా ఉండలేకపోతున్నావా? పాపాన్ని ఇష్టపడి పాపంలోనే జీవిస్తున్నావా? పాపము చేయుటలో నిన్ను మించిన వారు లేరని గర్విస్తున్నావా? నీవు పాపం చేయుచుండగా ఎవరూ చూడట్లేదులే అని అనుకుంటున్నావా? ఒకవేళ చూసినా నన్నేమి చేయగలరులే అని ధీమాగా ఉన్నావా? ఇన్ని పాపాలు చేశాను, ఎవరూ నన్ను పట్టుకొనలేకపోయారు అని తెగ సంబరపడిపోతున్నావా? అయితే ఈ వాక్యం నీ కొరకే. ఖచ్చితంగా విను. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును అని యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనము. నీవు పాపములు చేయుచుండగా మనుషులెవరూ నిన్ను పట్టుకోలేరేమో, నిన్ను శిక్షించలేరేమో, కానీ పాతాళము మాత్రము ఖచ్చితంగా పట్టుకుంటుంది అని, దాని నుండి నీవు విడిపించుకొనలేవు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. తమను పాతాళములోనికి పోవునట్లు ఆజ్ఞాపించవద్దు అని దయ్యాలు యేసుక్రీస్తు వారిని వేడుకునేటట్లుగా లూకా సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చూడవచ్చు. దయ్యాలే పాతాళములోనికి వెళ్ళటానికి భయపడ్డాయి అంటే పాతాళము ఎంత భయంకరంగానో వేదనకరంగానూ ఉంటుందో మనం అర్థం చేసుకునవచ్చు. లూకా సువార్త 16వ అధ్యాయాన్ని పరిశీలన చేసినట్లయితే ధనవంతుడు మృతి చెందిన తరువాత పాతాళానికి వెళ్ళి అక్కడ అగ్ని జ్వాలల చేత వేదన అనుభవించినట్లుగా రాయబడింది. పాతాళములు అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అక్కడకు వెళ్ళిన ఆత్మలు వేదన అనుభవించలేక పండ్లు కొరుకుచు ఆర్తనాదాలు చేస్తారు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పాతాళము నిన్ను పట్టుకొనకూడదు అంటే నీవు క్రీస్తు పాదాలు పట్టుకొని ఇప్పటి వరకు చేసిన పాపములను బట్టి పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇకపై వాటిని చేయకుండా ఉండాలి. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, ఇప్పటి వరకు నీవు పాపిగా జీవించినట్లయితే ఇకపై నీవు పాపములు చేసి పాతాళానికి చేరకుండునట్లు క్రీస్తు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరు.